నమో నమః కృష్ణవేణి నమో నమః జయ ప్రభాతరంగ. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఎన్ని సంవత్సరాల్లో ఉన్నప్పుడు కానీ చేయలేనటువంటి ఓ గొప్ప పనిని జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే కుప్పానికి తాగునీరు సాగునీరుని తీసుకొని వెళ్తే అవి ఫేక్ అంట. ఇక్కడ వాళ్ళు వేసిన ఫోటోలో దొరికిపోయారు. ఒక గేటుని జేసీబీతో ఎత్తుతున్న ఫోటోనో పెడుతున్న ఫోటోనో ఫోటోని వేసి రామకుప్పం మండలం రాజుపేట వద్ద ఉత్తుత్తు గేటు పెట్టి జగన్ నీళ్లు విడుదల చేశారు. ఆ గేటును మరుసటి రోజునే జేసీబీతో ఇలా ఎత్తేశారు. దానిలో లోపల పేజీలోకి వెళ్తే జగన్ నీటిని విడుదల చేసిన మరుసటి రోజే రాజుపేట గేటు వద్ద హంద్రీనివా కాలువలో అడుగంటిన నీళ్లు. ఈడేమో అసలు గేట్ తీసేశారని చెప్పారు, ఇక్కడేమో అడుగంటి నీళ్ళు అని చెప్పి గేటు ఉన్నటువంటి ఫోటోని పెట్టారు. అది మరుసటి రోజే అని రాశారు, ఇది మరుసటి రోజే రాశారు. దరిద్రం అయిందంటే వీళ్ళకంతా వీళ్ళ బ్రతుకులంతా ఇలాంటి బ్రతుకులే. ఈనాడులో నాడు జగన్ పర్యటనలో ఏర్పాటు చేసిన గేటును పరిశీలిస్తున్న చంద్రబాబు. అంటే ఆ గేట్ అక్కడే ఉంది కదా, గేట్ ఉత్తుత్తి గేట్ కాదు కదా. అంటే మనిషి అనేవాడు ఎవ్వడు ఈ మాదిరిగా తప్పుడు పనులు చేయడు. 2023లో జగన్ పర్యటనలో రాజుపేట సమీపంలో హంద్రీనివా కాలువలో నిల్వ చేసినటువంటి నీళ్లు ఎలా నీళ్ళేమో జగన్ గారు నిల్వ చేశారు. అంటే ఇప్పుడేమో నీళ్ళేమో పారుతున్నాయి అంట. అసలు వార్త రాసి అడ్డంగా దొరుకుతారు. అంటే జగన్ గారే అక్కడ గేటు పెట్టి జగన్ గారే దానికి సంబంధించిన కుప్పం బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేసి నీళ్లు వదిలేడనే కదా దానికి అర్థం. మీరు మీ ఫేక్ బతుకులు, ఫేక్ వార్తలు. దరిద్రం అయిందంటే వీళ్ళకంతా వీళ్ళ బ్రతుకులంతా ఇలాంటి బ్రతుకులే. సో కుప్పానికి సిగ్గులేదు. ఇన్నిసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటాం, 4 సార్లు ముఖ్యమంత్రి. ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి ఈ కూటమి ప్రభుత్వం తండ్రి అని చెప్పుకుంటున్నట్టు ఉంది. ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు.